ఐబొమ్మ రవి అరెస్టుపై పలు రకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇటు రవిని భార్యే పోలీసులకి పట్టించిందని చెప్పేసి కొంతమంది చెప్పుకొచ్చారు. అది అవాస్తవం అని చెప్పి ప్రస్తుతం తెలుస్తుంది. ఇటు 5 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు రవి భార్య నుంచి. ఇటీవల ఒక బెట్టింగ్ యాప్ నుండి డబ్బులు తీసుకున్నాడు ఇమ్మడి రవి. ఆ ఐపీ అడ్రస్ పై దర్యాప్తు చేశారు పోలీసులు. మూసాపేట్లోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితమే రవి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత తిరిగి రాగానే పక్కా సమాచారంతోనే పోలీసులు రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఐబొమ్మ అలాగే బప్పం టీవీ దాదాపు 21,000 సినిమాలు 21,000 మూవీస్ని వీళ్ళు పైరేట్ చేశారు, వీళ్ళ వెబ్సైట్స్లో పెట్టారు. దీని నుంచి దాదాపు ఒక 20 నుంచి 30 కోట్లు ఆదాయం గడించారు. కరేబియన్ ఐలాండ్స్ ఇటు చాలా అంటే ఇండియాకి అసలు యాక్సెస్, పోలీసులకు కూడా యాక్సెస్ లేని దేశం నుంచి ఈ ర్యాకెట్ని అంతా రన్ చేశారు. చాలా హై లెవెల్లో నెట్వర్క్ని కూడా ఏర్పరచుకొని ఈ ర్యాకెట్ని రన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే 21,000 సినిమాలు అంటే అర్థం చేసుకోండి ఎంత పైరసీ చేసి ఉండాలి. ఇటు ఏ సోషల్ మీడియా, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, ఇటు అమెజాన్ అయినా, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఇలా ఏ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా కావచ్చు, అలాగే కొత్తగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు కావచ్చు, కెమెరాస్ పెట్టి ఒక నెట్వర్క్ని రన్ చేసి ఆ సినిమాలన్నీ కూడా ఇటు ఐబొమ్మ అలాగే బప్పం ఈ వెబ్సైట్స్లో, మల్టిపుల్ వెబ్సైట్స్లో ఒక్క వెబ్సైట్ని టార్గెట్ చేసి ఆ వెబ్సైట్ని తీసేసిన వెంటనే మరొక వెబ్సైట్లో ఛానల్ని రన్ చేసేవాళ్ళు, మళ్ళీ ఒక వెబ్సైట్లో మళ్ళీ రన్ చేసేవాళ్ళు. అలా ఒక 100కు పైగా వెబ్సైట్స్ని కూడా ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి ఎంత ప్లానింగ్ ఉంది అని. సో మొత్తం మీద దీనిపై సజ్జనార్ కూడా స్పందించారు. ఆయన అసలు ఎలా జరిగింది, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటనేది కూడా ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చాలా కీలక పాత్ర పోషించారు. చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల, నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంత అబద్ధము. ఎవరు లేదు. మనం వి అవర్ ఓన్ నెట్వర్క్, వి అవర్ ఓన్ సిస్టమ్. త్రూ దాట్ సిస్టమ్ ఉంది వి హావ్ అప్రెండెడ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్ లో మూవీస్ ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది, పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది, డేటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది, ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. అలాంటి రైట్. సజ్జనా చాలా క్లియర్గా చెప్తున్నారు. పోలీస్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది. మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేటివ్స్ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ట్రేస్ చేసి పట్టుకోగలిగామని చెప్పేసి ఇటు కమిషనర్ సిపి సజ్జనార్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అసలు వాస్తవం ఏంటి, సోషల్ మీడియాలో కానీ వివిధ కథనాలు ఏమొస్తున్నాయి అన్న దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు తన భార్య గురించి అసలు టాపిక్ ఎలా వచ్చింది? తనకు ఆల్రెడీ తన భార్యతో విడాకులు అయిపోయి ఒక 5 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇటు సజ్జనార్ కూడా మాకే ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఇటు సిపి కూడా చెప్పడం జరిగింది. అసలు వాస్తవాలు ఏంటి? రైట్. పైరసీ కింగ్ పిన్ అయినటువంటి ఇమ్మంది రవి విషయంలో రోజుకో సంచలన విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా తను అరెస్ట్ అయ్యాక భార్య ఇచ్చినటువంటి సమాచారంతోనే ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పట్టుకోవడానికి అటు భార్య ఇచ్చినటువంటి హెల్ప్ వల్లనే పోలీసులకు సాధ్యమైంది. లేకుంటే తనను పట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరకపోవచ్చు అంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో అనేక వార్తలు కావచ్చు, అనేక వీడియోస్ అనేవి వైరల్గా మారాయి. ఈరోజు దీని గురించి ఎంటైర్ ఈ ఎపిసోడ్ ఏదైతే ఐబొమ్మ ఎపిసోడ్ గురించి ఈరోజు హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో పెట్టి తను చేసినటువంటి ఐబొమ్మ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు తను చేసినటువంటి మొత్తం మీద ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చారు. ఒకవైపు తను ఇక్కడ ఉన్నటువంటి భారత్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. భారత్ పౌరసత్వాన్ని వదులుకొని అక్కడ కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే భారత్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో తన వైజాగ్ చెందినటువంటి వ్యక్తి, సో
ఆస్తులు మొత్తం కూడా అమ్ముకొని పూర్తిగా అక్కడ సెటిల్ అవుదామనే థాట్లో ఉన్నారు. అందులో భాగంగా తను ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చాక పక్కా ఇన్ఫర్మేషన్ ఇటు పోలీసులకు, హైదరాబాద్ పోలీసులు ఎప్పుడైతే 6 నెలల నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు, ఇటు పోలీసులకు సవాలుగా మారారు. పోలీసులకు సవాలు కూడా విసిరారు. దమ్ముంటే నన్ను పట్టుకో అంటూ కూడా పోలీసులకు సవాలు విసిరడంతో పక్క ఒక టీం మొత్తం ఏదైతే పోలీసు హైదరాబాద్ పోలీసు సంబంధించిన ఒక టీం మొత్తం కూడా అతనిపైన ఒకవైపు దృష్టి పెట్టి తన కల్లికల పైన ప్రస్తుతం అయితే కల్లికల పైన కూడా ఒకవైపు దృష్టి పెట్టడంతో తనకు ఎల్ఓసి ఇద్దామని కూడా ఒకవైపు పోలీసులు నిర్ణయించుకున్నటువంటి ముందు రోజే ఆయన హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినటువంటి మరుక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం వెంటనే అటు నాంపల్లి కోర్టులో హాజరుపరిచాక ప్రస్తుతం 14 days రిమాండ్లో ఉన్నారు. కానీ చాలా వరకు 21,000 సినిమాలను పైరసీ చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. గతంలోనే ఏదైతే 2018లోనే తనకు మ్యారేజ్ అయినట్టు ఇప్పటికే గుర్తించారు. మ్యారేజ్ అయినాక విభేదాల కారణంగా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయాక తను ఒంటరిగానే అక్కడ కరేబియన్ దీవుల్లో నివసిస్తున్నారు. కానీ ఒకవైపు తను మ్యారేజ్ ఏదైతే డివర్స్ అయిన అనంతరం తన మరదలతో కొంచెం మాట్లాడుతూ కూడా డబ్బులు ఏదైతే ఐబొమ్మ స్టార్ట్ చేయకముందు తనకు డబ్బులు అనేవి ఎక్కువగా ఎక్కడిపైనా కూడా కొంచెం చులకనగా చూసేవాళ్ళు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఖచ్చితంగా నేను ఇక్కడ శాసించే విధంగా ఉండాలి, నేను ఖచ్చితంగా డబ్బులను మేక్ చేయాలనే ఈ ఒక థాట్తో మొత్తం కూడా అప్పుడు కోవిడ్ పీరియడ్లో ఎక్కువగా అందరు కూడా వెబ్సైట్లకు కావచ్చు వీటికి ఆన్లైన్ ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువగా అందరూ ఆకర్షితులైన. సో అందులో భాగంగా ఏదైనా సినిమాని HD క్వాలిటీలో ఉచితంగా పెడితే ఖచ్చితంగా దానికి కంటెంట్ క్రియేట్ అవుతుంది, ఎక్కువ మనీ కూడా వస్తుందంటూ కూడా దీంతో తను ఇదొక హ్యాకింగ్ అనంతరం తను హ్యాకింగ్ కూడా నేర్చుకున్నాడు. అనంతరం దీన్ని ఒక హాబీగా మార్చుకొని దాదాపు 2017 నుండి ఒకవైపు అక్కడే ఉండే ఒక కరేబియన్ కావచ్చు నెదర్లాండ్స్లోనే అక్కడే ఉంటూ అక్కడే హ్యాకర్స్ని పెట్టి అక్కడ నుండే ఆపరేట్ చేసుకుంటే ఇక్కడ కొంతమంది సహాయకులతోని వీటి మొత్తం కూడా జరుపుతున్నారు. ఇప్పటికే చాలా వరకు పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇంకోవైపు హార్డ్ డిస్క్లు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్లు 21,000 సినిమాలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నది. ఏదైతే పాత సినిమాల నుంచి మొదలుకొని రిలీజ్ అయినటువంటి 3 నుండి 4 గంటల్లోనే సినిమా మొత్తం కూడా HD ప్రింట్లో వస్తుంది. సో దీనిపైన ఇటు టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ పోలీసులను ఆశ్రయించాక పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన భాగంలోనే ఒకవైపు పోలీసులకే సవాల్ విసిరారు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ కూడా చాలా వరకు 2-3 టైమ్స్ పోలీసులకు ఛాలెంజ్ ఇచ్చడంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పటి ఉన్నటువంటి సివి ఆనంద్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సజ్జన దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి క్షణం కూడా ఆయన కల్లికల పైన దృష్టి పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం ఇటు పోలీసులకు సోర్స్ ఉంది, సోర్స్ ప్రకారమే పట్టుకున్నాం, మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు పోలీసులకంటూ ప్రత్యేకమైనటువంటి సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ ద్వారానే పట్టుకున్నాం, మాకు వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకున్న సోర్స్ ప్రకారమే మేము పట్టుకొని ప్రస్తుతం ఇదంతా లాగుతున్నాం. ఇంకా మొత్తం మీద చాలా ఒకవైపు ఎంతమందిది ఆయన దగ్గర పర్సనల్ డేటా ఉంది, ఆ డేటాకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నాం. మొత్తం మీద ఒక్కసారిగా ఒకవైపు తన అరెస్ట్ కొనసాగుతుంటే ఇంకోవైపు సోషల్ మీడియాలో మాత్రం సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, చాలామంది అటు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఇటు పేదవాళ్ళు కావచ్చు సినిమాలు ఉచితంగా చూడడానికి అవకాశం ఉంది అంటూ కూడా ఒకవైపు ఇటు రవికి మద్దతు అనేది పెరుగుతుండడంతో ఇప్పటికే దీనిపైన హైదరాబాద్ సిపి కావచ్చు ఇటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఈ విధంగా ఏది కూడా ఒకవేళ మీరు సినిమా చూస్తున్నా కూడా మీ పర్సనల్ డేటా అనేది లీక్ అవుతుంది, అది మర్చిపోవద్దు, దీని ద్వారా మీరు నష్టపోవాల్సి వస్తుంది, ఇండైరెక్ట్గా మీకు ఎప్పుడో ఒకసారి నష్టం జరుగుతుంది, ఇలాంటివి ఏవైనా వెబ్సైట్లు ఉంటే చూడొద్దంటూ కూడా వాళ్ళు ఒకసారి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇమ్మడి రవి ఎపిసోడ్ అనేది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మొత్తం మీద దీనికి ఈరోజు హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ పెట్టి విషయాలు మొత్తం కూడా చెప్పారు. రైట్ శిల్పా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇమ్మడి రవి ఆయన ఏదైతే బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేశాడు, బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఐబొమ్మ బప్పం ఈ వెబ్సైట్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామందిని ఈ బెట్టింగ్ యాప్స్లోకి కూడా ఈ గేమ్స్లోకి కూడా దించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు తన భార్య ఫిర్యాదుతోనే తన భార్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే తనను పట్టుకున్నారని ఏదైతే వాదన ఉందో ఆ వాదన తప్పు అని చెప్పేసి మొత్తానికైతే ఇవాళ సిపి సజ్జనార్ చాలా క్లియర్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే ఆయనను పట్టుకున్నారని చెప్పేసి గతంలో కూడా మనం చూస్తే వరల్డ్ పోలీస్ సమ్మిట్ దుబాయ్లో 2025లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్లో
భారతదేశం నుంచి హైదరాబాద్కి సంబంధించిన పోలీసులకి అవార్డు రావడం, ఓన్లీ మన రాష్ట్రానికి సంబంధించిన పోలీసులకి అవార్డు వచ్చింది అని అంటే ఆలోచించవచ్చు. మన పోలీసులు ఏ స్టాండర్డ్స్లో వర్క్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎంతగా యూజ్ చేస్తున్నారు అనేది కూడా, క్రైమ్ రేట్ని ఎంత తగ్గిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, నన్ను పట్టుకోండి, దమ్ముంటే నన్ను ట్రేస్ చేయండి అని చెప్పేసి ఐబొమ్మ సైట్లో అడ్మిన్ పేజ్లో కూడా కొన్నిసార్లు ఇటు పోలీసులను ఉద్దేశించి కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా కొన్ని మెసేజెస్ పెట్టడం, అలాగే కొన్నిసార్లు క్రిటిసైజ్ చేయడము, సర్కాస్టిక్గా మాట్లాడడము, అలాగే మీ వల్ల కాదు అని చెప్పడము. ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పరిశ్రమలో ఎంతమందికి డబ్బులు ఇస్తున్నారు, ఓన్లీ హీరోస్కి కానీ, డైరెక్టర్స్కి కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రమే పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారు. కానీ మిగతా 24 క్రాఫ్ట్స్లో మిగతా క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వట్లేదు. మేము ఎందుకు అంత డబ్బులు పెట్టి సినిమా చూడాలి అన్న వాదన కూడా ఐబొమ్మ పేజ్లో వాళ్ళు కూడా వ్యక్తపరిచారు గతంలో కూడా. సో పోలీసులకు కూడా ఛాలెంజ్ని కూడా విసురుతూ ఉండే అంతకుముందు. సో మీకు దమ్ముంటే మమ్మల్ని ట్రేస్ చేయండి, మా వెబ్సైట్స్ని షట్ డౌన్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తానికైతే ఇప్పుడు వాటన్నిటికీ ఇటు పోలీస్ కమిషనర్ సజ్జనార్, అలాగే మన పోలీస్ విభాగం మొత్తం సమాధానం ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇమ్మడి రవిని అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఇదంతా దీని క్రెడిట్ అంతా మన రాష్ట్ర పోలీసులకే, హైదరాబాద్కి సంబంధించిన పోలీసులకే చెందుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.